హాయ్ అండి, నేను మీ ఏలూరెల్లు 41 డేస్ 41 హెల్త్ టిప్స్ కి స్వాగతం అండి. డే 3 టిప్ నెంబర్ 3 అండి. తక్కువ నిద్ర అనేది మన శరీర మరియు మానసిక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందండి. నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందండి. తద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది. గుండె పనితీరులో గందరగోళం ఏర్పడి గుండెపోటు మరియు కార్డియాక్ రిస్క్ అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి. చర్మ సమస్యలు కూడా వస్తాయండి. మచ్చలు, డార్క్ సర్కిల్స్ అనేవి పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. తద్వారా మతిమరుపు, బద్ధకం ఇవన్నీ కూడా పెరిగిపోతాయండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆలోచన శక్తి తగ్గిపోతుందండి. తద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుందండి. ఈ నిద్రలేమి వల్ల శ్రద్ధ అనేది లోపిస్తుందండి. తద్వారా ఏదైనా పని మీద ఫోకస్ చేయాలంటే చేయలేము. ఇంకా ఈ నిద్రలేమి వల్ల డయాబెటీస్, అలాగే డిమోన్షియా, ఆల్జిమర్స్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందండి. 18 సంవత్సరాల లోపు వారు రోజుకి సుమారు 8 నుంచి 10 గంటల పాటు నిద్ర ఉండాలండి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన వారు 8 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలండి. లేదంటే కనీసం 6 గంటల నిద్ర అయినా ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. 8 గంటల నిద్ర అన్నాం కదని చెప్పేసి రాత్రి 11 లేదా 12 గంటలకు పడుకొని ఉదయం 8, 9 ఆ టైంకి లేవడం అనేది కరెక్ట్ కదండి. మనం రాత్రి 10 గంటల్లో పడుకోవాలి. అలాగే ఉదయం 6 లోపు నిద్ర లేవాలండి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి 8 గంటల నిద్ర అందడం వల్ల మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయడం మొదలవుతుంది. ఇంకా సూర్యుడు రావడం కంటే ముందే లేవడం వల్ల మనకు అన్ని పనులు కూడా సక్రమంగా జరిగిపోతాయండి. ఇంకా మనం న్యూ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి చాలా సమయం మిగిలి ఉంటుంది. కంగారుగా మనం డ్యూటీకి వెళ్ళక్కర్లేదు. ఎటువంటి యాక్సిడెంట్లు మనం గురవ్వాల్సిన పని ఉండదండి. తిన్న వెంటనే కాకుండా కనీసం 2 గంటల గ్యాప్ ఇచ్చి పడుకోవడం మంచిదండి. అలాగే ఏదైనా తాగిన తర్వాత కనీసం 1 గంట గ్యాప్ ఉండడం చాలా ముఖ్యం అండి. నిద్ర సమయంలో గ్రోత్ అండ్ మెలటోనిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన శరీర ఆరోగ్యానికి చాలా అవసరం అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే నిద్రను పాటు చేసుకోవడం అంటే మన అనారోగ్యానికి మార్గం వేసుకోవడం అని అర్థం అండి. మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పినట్లుగా రాత్రో నిద్ర భవేత్ సుఖ దివా స్వప్నో నిరుచ్యతే అంటే దానికి అర్థం రాత్రి వేళ నిద్రపోవడం అనేది చాలా శ్రేయస్కరం, పగటిపూట పడుకోవడం అనేది హానికరం అని దీనికి అర్థం అండి.